అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మళ్లీ నారాజయ్యారా? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఏ పదవి దక్కడం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారా? అందుకే వైసీపీని పొగిడే ప్రయత్నంలో యనమల ఉన్నారా? త్వరలోనే రాజ్యసభ పదవుల భర్తీ జరుగుతోంది. ఇందులో యనమలకు చోటు లేదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యనమల పార్టీ హైకమాండ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అయితే యనమల కామెంట్స్ ను టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుని ఆరా తీస్తోందా? తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు. 1982లో టీడీపీ పార్టీ ఆవిర్భావంతో మొదలైన యనమల పొలిటికల్ ఎంట్రీ ఇంకా కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆయన నెంబర్ 2 లీడర్గా కొనసాగుతున్నారు. గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ యనమల రామకృష్ణుడి సొంతం. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు, స్పీకర్గా పనిచేశారు. లక్ష్మీపార్వతి వర్గం విడిపోయిన సమయంలో చంద్రబాబుకు అండగా ఉండి స్పీకర్ హోదాలో చంద్రబాబుకు అన్ని రకాల సహాయక సహకారాలు అందించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ ఎఫెక్ట్స్ కమిటీ చైర్మన్ హోదాలో కేబినెట్ హోదా పొందారు. గెలిచిన ప్రతిసారి కేబినెట్ ర్యాంకులోనే ఉన్నారు. అనంతరం శాసనసభ వదిలేసి శాసన మండలికి వెళ్లారు. అక్కడ తన మార్కు చూపించారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారం ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం ఏ పదవి దక్కడం లేదు. ఇక 2024 ఎన్నికల సమయానికి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ కోటాలో తనకు, జూనియర్ కోటాలో తన కుమార్తెకు మంత్రి పదవి వస్తుందని యనమల ఆశించారు. కానీ యనమల ఆశలు నెరవేరలేదు. చివరకు ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా ముగిసింది. ఆ తర్వాత ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ సీట్లలో బీసీ కోటాలో తనకు సీనియర్గా చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశించారు. కానీ ఎమ్మెల్సీగా కంటిన్యూ చేసేందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకోలేదు. అంతేకాదు, ఎప్పటి నుంచో రాజ్యసభలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. అది కూడా ఆయనకు దక్కలేదు. గవర్నర్ పదవి ఇస్తారని ఆయన అనుచరులు ప్రచారం చేసుకున్నారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. దాంతో ఆయన పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు యనమల రామకృష్ణుడు రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాన్ని విస్మరించకూడదని, వాళ్ళని తేలిగ్గా వదిలేస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని యనమల చేసిన కామెంట్స్ అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీలో కొనసాగుతూ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం ఏంటని సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కూడా యనమల రామకృష్ణుడు చేసిన కామెంట్స్ను తెగ ట్రోల్ చేస్తోందట. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ నేతల్లో కసి కనిపిస్తోందని యనమల చెప్పడం తమకు కలిసి వచ్చే అంశంగా వైసీపీ నేతలు భావిస్తున్నారట. రాజకీయంగా మాత్రమే కాకుండా అధికార పార్టీ నేతల నుంచే ఇలాంటి హెచ్చరికలు రావడం, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుండడం టీడీపీకి కొంత ఇబ్బందికరంగా మారింది. తాజాగా విశాఖ కేంద్రంగా సిఐఐ సమ్మిట్ గ్రాండ్గా జరిగింది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో మాజీ మంత్రి యనమల చేసిన కామెంట్స్ అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయి. అయితే యనమల రామకృష్ణుడు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారని టీడీపీ హైకమాండ్ ఆరా తీస్తోందట. తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న యనమల రామకృష్ణుడుకు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవి దక్కలేదు. అందుకే నిరాశలో తన ఆవేదన వెళ్లగక్కినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కీలక పదవి కోసమే యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న చర్చ టీడీపీలో వ్యక్తమవుతోంది. ఇంకో 6 నెలల్లో మరిన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీగా అవుతున్నాయి. అందుకే పార్టీ తనను గుర్తించాలని యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే యనమల రామకృష్ణుడు కుటుంబంలో అనేక మందికి పదవులు ఉండడంతో ఆయనకు పదవి ఇవ్వడంపై అనుమానాలున్నాయి. యనమల రామకృష్ణుడు మాత్రం రాజ్యసభకు వెళ్లాలని బలంగా ఆశపడుతున్నారు. పార్టీలో పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్నట్లు సమాచారం. ఆయనను నేరుగా అడిగి తెలుసుకునే అవకాశం మాత్రం లేదని అంటున్నారు. అందుకే స్థానిక నాయకత్వం నుంచి నివేదికలను తెప్పించుకునే పనిలో టీడీపీ హైకమాండ్ ఉందని తెలుస్తోంది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.